శ్రోతలకు నమస్కారం. ఇప్పుడు నేను చందమామ నుంచి శివపురాణం అనే ఒక చక్కని పౌరాణిక సీరియల్ను 2వ భాగం చదివి వినిపించబోతున్నాను. మీకు కనుక నేను చదివి వినిపించే కథలు నచ్చినట్లయితే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా కథలోకి వెళ్దాం. సతీదేవి నందీశ్వరుణ్ణి కూడా వెంట పెట్టుకుని యజ్ఞశాల వద్దకు చేరేసరికి ఆమె తల్లి ప్రసూతి సహోదరులు ఎదురు వచ్చి కుశల ప్రశ్నలు వేశారు. సతీదేవితో ఆమె తల్లి రహస్యంగా, మీ నాన్నకు ముసలితనం వచ్చేసింది, ఆయన నీ భర్తను తిడుతున్నాడు, నువ్వేమీ పట్టించుకోకు అని చెప్పి ఆమెను యజ్ఞశాలలోకి తీసుకుపోయింది. దక్షుడికి తన కుమార్తెను చూడగానే శివుడి మీద ఆగ్రహం పెరిగింది. ఆయన సతితో, నీ మొగుడు శ్మశానవాసి, పిశాచాలను ఏలుతాడు, కపాలాలు ధరిస్తాడు, అపవిత్రుడు, యజ్ఞయాగాదులకు పిలవరానివాడు, అతని భార్యవై నువ్వు అపవిత్రురాలువయ్యావు, నీ మొగుణ్ణి నేను పిలవలేదు, అతనికి యాగభాగం ఇవ్వటం లేదు, నువ్వు ఈ యజ్ఞాన్ని అపవిత్రం చెయ్యటానికి వచ్చావా అన్నాడు. సతీదేవి ఈ మాటలు విని తండ్రితో, యజ్ఞకర్త అయిన శివుడికి హవిర్భాగం లేకుండా యజ్ఞం చేస్తున్నావు, పైగా ఆయనను దూషిస్తున్నావు, ఇప్పటికైనా ఆయనను పిలిపించి యజ్ఞభాగం ఇచ్చి గౌరవించు, లేకపోతే నీ యజ్ఞం పూర్తి కాదు, నువ్వు నశిస్తావు అన్నది. సభలో ఉన్న భృగువు మొదలైన వారు ఆమె చెప్పినట్లు చేయమని, ఆమె అన్నది నిజమని దక్షుడికి హితం చెప్పారు. దక్షుడు మరింత మండిపడి, సతీ, నీ మొహం చూస్తే పాపం, నువ్వు యజ్ఞశాల నుంచి తక్షణం వెళ్ళిపో, పోకపోతే నిన్ను బలవంతాన గెంటిస్తాను అని అరిచాడు. సతీదేవికి హృదయం మండిపోయింది. భర్త మాట వినకుండా రావటం పెద్ద పొరపాటు అయ్యిందని అప్పుడు ఆమె గ్రహించింది. ఈ అవమానం పొంది భర్త దగ్గరకు తిరిగి పోవటం ఇష్టం లేక వచ్చే జన్మలో శివుడే తనకు భర్త కావాలని మనసారా కోరుకుంటూ యోగశక్తితో అగ్ని పుట్టించుకుని అందులో ప్రాణాలు వదిలింది. ఇది చూసి నందీశ్వరుడు మొదలైన వారు హాహాకారాలు చేస్తూ యజ్ఞశాల ప్రవేశించబోతే భృగు మహర్షి అభిచార హోమం చేసి వారిని అక్కడి నుంచి తరమగొట్టాడు. నారదుడు మొదలైన వారు కొందరు కైలాసానికి వెళ్ళి శివుడితో జరిగిన సంగతి చెప్పారు. శివుడు క్రోధాగ్రహావేశుడై హుంకరిస్తూ తన జటను ఒకదాన్ని పెరికి పర్వతం మీద కొట్టాడు. అప్పుడు ఆ జట నుండి భద్రకాళి, వీరభద్రుడు పుట్టారు. వీరభద్రుడు 1000 చేతులతో, నిడుపాటి కోరలతో, కోటి సూర్యుల కాంతితో మహారౌద్రాకారుడై ఉన్నాడు. అతను శివుడికి నమస్కరించి, తండ్రి, ఏమిటి నీ ఆజ్ఞ అన్నాడు. నాయనా వీరభద్ర, నువ్వు భద్రకాళి మీ గణాలతో సహా వెళ్ళి దక్షయజ్ఞం ధ్వంసం చేసి అందులో పాల్గొన్న వాళ్లను దండించండి అన్నాడు శివుడు. వీరభద్రుడు సింహాలను పూర్చిన రథం ఎక్కి నందీశ్వర, చండీశ్వర, భైరవాది గణాలను వెంట పెట్టుకుని బయలుదేరాడు. భద్రకాళి సింహాన్ని ఎక్కి మహాకాళి, గౌరీ, కాత్యాయని, చాముండ మొదలైన మహాశక్తి గణాలను వెంట పెట్టుకుని బయలుదేరింది. అక్కడ దక్షుడు యాగం చేసే చోట ఉత్పాతాలు కలిగాయి, ఉల్కలు రాలాయి, రక్తవర్షం కురిసింది. ఆకాశం నుంచి పాములు, తేళ్లు, క్రిమికీటకాలు పడ్డాయి. యాగశాలలో ఉన్నవాళ్లు కొందరు దక్షుణ్ణి తిట్టారు, మరికొందరు ప్రాణాలకు వెరచి పారిపోయారు. ఈ లోపల వీరభద్ర గణాల వాళ్ళు యాగశాలను చుట్టుముట్టి బయటకు వచ్చేవారిని బాధించసాగారు. వీరభద్రుడు తన ప్రముఖ అనుచరులతో యాగశాల ప్రవేశించాడు. వాళ్ళందరూ లోపల ఉన్న దేవతలను, ఋషులను చావబాదసాగారు. దక్షుణ్ణి చూడగానే వీరభద్రుడికి తన తండ్రి అయిన శివుడి దుఃఖం జ్ఞాపకం వచ్చి ఎక్కడలేని రౌద్రమూ వచ్చింది. అతడు దక్షుడి తలను నరికి హోమగుండంలో హోమం చేశాడు. తరువాత వీరభద్రుడు ఋత్విక్కులను, దేవతలను, యాగశాలలో ఉన్న మిగిలిన వాళ్లను చూసి, ఈశ్వరద్రోహి అయిన దక్షుడు చేసే యాగానికి వచ్చినందుకు ఫలం అనుభవించండి అని వారిని నానాహింసలు పెట్టాడు. దక్షుడి భార్య అయిన ప్రసూతి, ఇతరులు వచ్చి వారిని ప్రార్థించి శాంతపరిచారు. అప్పుడు భద్రకాళి, వీరభద్రులు తమ తమ సేనలతో కైలాస పర్వతానికి వెళ్ళి శివుడికి భక్తితో నమస్కరించి నిలబడ్డారు. ఈలోపుగా వీరభద్రుడు మొదలైన వాళ్ల చేత చావుదెబ్బలు తిన్న దేవతలు, ఋషులు బ్రహ్మ వద్దకు వెళ్ళి జరిగినది చెప్పారు. బ్రహ్మ వారందరినీ వెంట పెట్టుకుని వైకుంఠానికి వెళ్ళి విష్ణువుతో వీరభద్రుడు దక్షుడి తల నరికి హోమగుండంలో వెయ్యటము, దక్షయాగం విధ్వంసం కావటము మొదలైన వివరాలన్నీ చెప్పాడు. అందరూ కలిసి కైలాస పర్వతానికి వచ్చారు. వారు వచ్చేసరికి శివుడు ధ్యాన సమాధిలో ఉన్నాడు.
ఆయన చుట్టూ వీరభద్రుడు మొదలైన వాళ్ళు గణాల వాళ్ళు ఉన్నారు. శివుడు సమాధి చాలించి బ్రహ్మ విష్ణులను దేవతలను ఋషులను చూసి అందరినీ కూర్చోమని చెప్పాడు. విష్ణువు శివుడితో, సదాశివ, కోపాన్ని విచారాన్ని వదిలిపెట్టు, ప్రకృతి మాయలో పడకు. నిన్ను ద్వేషించినందుకు దక్షుడు ఫలితం అనుభవించాడు. కానీ దక్షుడు ప్రారంభించిన యాగం పూర్తి కాకపోతే ప్రపంచానికి అనావృష్టి కలిగి చాలా నాశనం జరుగుతుంది. అందుచేత నువ్వు దక్షుణ్ణి బతికించి అతని యాగాన్ని పూర్తి చేయించు అన్నాడు. శివుడు అందుకు సమ్మతించి మనమందరము వెళ్ళి దక్షుడి యాగం పూర్తి అయ్యేటట్లు చేసి లోకాలను కాపాడుదాం అన్నాడు. వాళ్ళు యాగశాలకు వెళ్ళేసరికి యాగశాల భీభత్సంగా ఉన్నది. అగ్నిగుండంలో దక్షుడి తల రూపు లేకుండా పోయింది. శివుడు వీరభద్రుడితో, నువ్వు ఉత్తర దిక్కుగా వెళ్ళి ఉత్తరంగా తలపెట్టుకుని పడుకుని ఉన్న వాళ్ల శిరస్సు నరికి తీసుకునిరా అని పంపాడు. వీరభద్రుడు ఒక గొర్రెతలను నరికి తెచ్చాడు. దక్షుని మొండానికి ఆ గొర్రెతలను తగిలించి దక్షుణ్ణి బతికించి ఆయన చేత వేదోక్తంగా యాగం పూర్తి చేయించారు. ఈసారి దక్షుడు శివుడికి కూడా భాగం ఉండేలాగా యాగం చేశాడు. తరువాత ఆయన శివుణ్ణి క్షమాపణ వేడుతూ, నేను నీ గొప్పతనం తెలుసుకోలేక నిన్ను దూషించాను. నిన్ను దూషించిన ఆ తల పోయింది. నీ దయ వల్ల నాకు బుద్ధితో కూడిన తల ఏర్పడింది. నా తప్పులు మన్నించి నన్ను కాపాడు అన్నాడు. శివుడు దక్షుడి క్షమాపణను ఆమోదించి, దక్ష, కారణం లేక కార్యం పుట్టదు. నీ తప్పులను నేను క్షమించాను అని దక్షుణ్ణి ఏదైనా వరం కోరుకోమన్నాడు. అప్పుడు దక్షుడు, ఆయన భార్య మొదలైన వారు దక్షయాగం జరిగిన చోటు దక్షవాటిక అనే పేరుతో ప్రసిద్ధం కావాలని, అది శివుడి నిలయంగా ఉండాలని కోరారు. శివుడు అందుకు సమ్మతించి భద్రకాళి వీరభద్రులతో, ఈ ప్రదేశానికి ఆగ్నేయంగా ఉండే గౌతమీ తీరాన మీరు మీ గణాలతో నివసించండి అన్నాడు. ఆయన భద్రకాళి సహితంగా వీరభద్రుణ్ణి గణాధిపతిగా చేసి సతీదేవి శరీరాన్ని తీసుకుని బ్రహ్మ విష్ణులతో సహా కైలాసానికి తిరిగి వచ్చి బ్రహ్మ విష్ణులను ఋషులను పంపివేసి సతీదేవి శరీరాన్ని పక్కన ఉంచుకుని తపస్సులో మునిగిపోయాడు. దక్షుడి కుమార్తెలలో స్వధ అనే ఆమె పితృదేవతలకు భార్య అయి మేనక, ధన్య, కళావతి అనే 3 కుమార్తెలను కన్నది. వాళ్ళు చాలా అందగత్తెలు. అందరి కోరికలు తీర్చుతూ లోకాలన్నీ తిరుగుతూ ఉండేవారు. ఒకసారి వారు 3 మహాలక్ష్మి విష్ణువులను చూడబోయి వారిని తమ నృత్యగానాలతో ఆనందపరిచి కూర్చుని కబుర్లు చెబుతూ ఉండగా అక్కడికి బ్రహ్మమానస పుత్రులైన సనక సనందనాదులు వచ్చారు. వారిని చూసి విష్ణువుతో సహా అందరూ ఎదురు వెళ్ళి నమస్కారాలు చేసి గౌరవించారు. కానీ మేనక, ధన్య, కళావతులు మాత్రం ఆసనాల నుంచి లేవలేదు. అది చూసి సనత్కుమారుడు కోపించి, మీకు గర్వం బాగా ఎక్కిపోయింది. మీరు ఇకపై స్వర్గంలో ఉండతగరు. భూలోకంలో వారిని పెళ్లాడి అక్కడే ఉండిపోండి అని ఆ 3 శపించాడు. అప్పుడు వాళ్ళు పశ్చాత్తాపపడి, మునీశ్వరులారా, అజ్ఞానం చేత చేసిన మా తప్పులను క్షమించి మాకు శాప విమోచనం అనుగ్రహించండి అని వేడుకున్నారు. దానికి సనక సనందనాదులు, గర్వానికి ప్రాయశ్చిత్వం గర్వం పోవటమే, ఇక శాపం మాట అంటారా? ఈ శాపం లోకాలకు మేలు కలిగించేదే అన్నారు. ఇది ఎలా నిజమయ్యిందంటే, ఈ 3 పుట్టిన కుమార్తెలు 3 యుగాలలో అవతార పురుషులను పెళ్లాడారు. మేనకకు పుట్టిన పార్వతి శివుణ్ణి పెళ్లాడింది. జనక మహారాజుకు, ధన్యకు కుమార్తె అయిన సీత రాముణ్ణి పెళ్లాడింది. వృషభుడికి, కళావతికి పుట్టిన రాధ కృష్ణుణ్ణి పెళ్లాడింది. ఈ సంగతి తెలుసుకుని ఆ 3 కన్యలు తృప్తిపడి విష్ణువు వద్ద సెలవు పుచ్చుకుని వెళ్ళిపోయారు. హిమాలయానికి రాజైన హిమవంతుడు చాలా అందమైనవాడు. అతను తన కొండపైన గల ఆశ్రమాలన్నీ తిరుగుతూ అక్కడ తపస్సు చేసుకునే దేవతల యోగక్షేమాలు, మహారుషుల యోగక్షేమాలు శ్రద్ధగా విచారిస్తూ ఉండేవాడు. అందుచేత వాళ్ళు అతనికి మేనకనిచ్చి వివాహం చేయించారు. ఒకనాడు హిమవంతుడి వద్దకు బ్రహ్మ, విష్ణువు, దేవేంద్రుడు, ఇతర దేవతలు వచ్చారు. హిమవంతుడు వారికి భక్తితో షోడశోపచారాలు చేసి వచ్చిన పని అడిగాడు. మహాశక్తి దక్షుడికి సతీ అనే కుమార్తెగా పుట్టి శివుణ్ణి పెళ్లాడి శరీరం త్యజించింది. శివుడు సతిపోయాక విరక్తితో తపస్సు చేసుకుంటున్నాడు. ఇప్పుడు తారకాసురుడనేవాడు రాక్షసులకు రాజై లోకాలను క్షోభపెడుతున్నాడు. మహాశక్తి తిరిగి జన్మించి శివుణ్ణి పెళ్లాడి ఒక కొడుకును కనేదాకా తారకుడు ఇలా లోకపీడ చేస్తూనే ఉంటాడు.
అందుచేత నువ్వు మేనక ఆ మహాశక్తిని గురించి తపస్సు చేసి ఆమె మీకు కుమార్తెగా పుట్టేలాగా వరం పొందండి అని దేవతలు హిమవంతుణ్ణి హెచ్చరించారు. తరువాత బ్రహ్మ విష్ణు మహేంద్రాదులు వింధ్యపర్వతానికి వెళ్ళి అక్కడ తపస్సు చేస్తున్న మహాదేవిని భక్తితో స్తోత్రం చేశారు. కాంతులు అన్ని దిశలా విరజిమ్మే కిరీటం ధరించి 1000 చేతులతో త్రిశూలం మొదలైన ఆయుధాలు ధరించి పరదేవత వారి ముందు ప్రత్యక్షమయ్యింది. అప్పుడు బ్రహ్మాదులు ఆమెతో, తల్లి, నువ్వు దక్షుడి కుమార్తెగా జన్మించి సతీ అనే పేరుతో శివుణ్ణి వివాహమాడి దక్షుడి మీద కోపంతో సతీదేహాన్ని విడిచేశావు. సతీ వియోగంతో విరక్తుడై శివుడు తపస్సులో మునిగిపోయాడు. అందుచేత తారకాసురుడు మొదలైన వాళ్ళు యథేచ్ఛగా లోకాలను పీడిస్తున్నారు. కనుక ఇప్పుడు నీవు మేనకా హిమవంతుల కడుపున పార్వతిగా పుట్టి శివుణ్ణి పెళ్లాడి లోకాలను కాపాడాలి అన్నారు. మహాదేవి బ్రహ్మ విష్ణు మహేంద్రుల కోరిక తీర్చుతానని మాట ఇచ్చి అంతర్హితురాలయ్యింది. ఈ లోపల మేనకా హిమవంతులు బ్రహ్మ మొదలైన వారి హితాన్ని అనుసరించి వారు సూచించిన విధంగా తపోనియమం దాల్చి చైత్రశుద్ధ పాడ్యమి నాడు వ్రతం ప్రారంభించి 27 వారాల పాటు అమిత భక్తితో పరదేవతను పూజించారు. పరదేవత సంతోషించి వారి ఎదుట ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరమన్నది. అప్పుడు మేనకా హిమవంతులు, తల్లి, నీ మూలంగా మేము తరించాము. మాకు బల శౌర్య గుణాఢ్యులైన 100 మంది కొడుకులను ప్రసాదించి మా గర్భవాసాన కుమార్తెగా పుట్టి లోకరక్షణార్థం శివుణ్ణి పెళ్లాడి మాకు శాశ్వతమైన కీర్తిని కలిగించు అని కోరారు. పరదేవత వారి కోరికలు తీరుస్తానని వరమిచ్చి అంతర్ధానమయ్యింది. శివపురాణం కథ 2వ భాగం సమాప్తం. కొనసాగింపు కథను 3వ భాగంలో తెలుసుకుందాము. నమస్కారం.